Watch full episodes on Jio Hotstar. పతులు ఇక్కడ మమ్మీలున్నాయని విన్నాను, కానీ మమ్మీలు ఈజిప్ట్ లో ఉంటాయి కదా, ఇక్కడికి ఎలా వచ్చాయి? పద వెళ్ళి తెలుసుకుందాం. మనం వేచి ఉన్న సమయం మించిపోయింది. చేప తనంతట తానే వచ్చి మన వల్ల చిక్కుకుంటోంది. ఓకే, గెట్ రెడీ, అందరూ సిద్ధంగా. చాలా అందంగా ఉంది. పతులు చూసావా, మమ్మీస్, నమ్మలేకపోతున్నాను. రా, బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. నో మ్యాన్, నో. ఇంతవరకు ఈ బాక్స్ తెరిచే ధైర్యం ఎవరికి అసలు రాలేదు. ఒకవేళ మమ్మీకి ప్రాణం వచ్చిందంటే? అరే, ఈ మమ్మీలు డమ్మీలని నాకు బాగా తెలుసు. మమ్మీలు ఈజిప్ట్ లోనే ఉంటాయి, ఇక్కడెందుకుంటాయి? కింద రాళ్లు కదిలినట్టున్నాయి. మోటు, నువ్వు ఎంత పని చేసావు? పరిగెత్తండి. రండి 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 రండి. ఈ రోజు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? రోమ్ భలే అందమైన సిటీ కదా. చింగం గారు, మేము రోమ్ నగరం అంతా భయంతో పరుగులు తీసి వణికిపోతున్నాం. మమ్మీ ఇంటిని ఆక్రమించేసుకుంది. హెల్ప్ చేయండి, సహాయం చేయండి. దాన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. పెద్దన్నయ్య, గసీటారాం ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అయ్యమ్మా, ఏమంటున్నావు? మీ మమ్మీ రోమ్కి ఎలా వచ్చింది? ఒకవేళ వస్తే ఎవరైనా ఇంట్లోంచి బయటికి తరుముతారా ఏంటి? అవును అవును, తరిమేయాలి. మీ మాటలు అసలు ఏమీ బాగోలేవు. మిమ్మల్ని మీ తల్లి నవమాసాలు మోసింది, ఈ ప్రపంచానికి పరిచయం చేసింది, మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది, చదివించింది, రాయించింది. ఇప్పుడు మీరు అంటారా మమ్మీని ఇక్కడి నుంచి బయటికి తరవాలని? అయ్యమ్మా, మమ్మీరా! చింగం గారు, ఏడవకండి. నాకు కూడా మమ్మీ గుర్తుకొస్తోంది. చాలు, ఇక ఈ నాటకం ఆపండి. అక్కడ చూడండి, మనం ఆ మమ్మీ గురించే మాట్లాడుతున్నాం. చూడండి. మే ఐ కమ్ ఇన్? అయ్యమ్మా, నువ్వు ఈ మమ్మీ గురించి చెప్పావా? ఆ మాట ఏదో ముందే చెప్పనొచ్చు కాదా? పరిగెత్తు. మనమందరం మన ఇంటి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఇది. మమ్మీ అన్ని ప్రదేశాలని ఆక్రమించేసింది. ఇదంతా మోటు పతులు చేసిన పనే. వాళ్లే మమ్మీస్ కి ప్రాణాన్నిచ్చి ఇలా చేసేశారు. నేను కూడా మోటుతో బాక్స్ తెరవద్దని కూడా చెప్పాను, కానీ తను తెరిచాడు. మమ్మీస్ ప్రాణాలతో బయటకు వచ్చాయి. అంతా అతని వల్లే జరిగింది. మోటు పతులు ఎక్కడున్నారు? వాళ్ళని పిలవండి, వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళ వల్లే మా ఊరు మొత్తం మమ్మీస్ కబ్జా చేసేసుకున్నాయి. వాళ్ళని పిలవండి. We want revenge. వాళ్ళని వదిలిపెట్టాం.
వాళ్ళని వదిలిపెట్టాం. మన వెనకాల మమ్మీస్ రావడం లేదు కదా. ఇలా చూడండి అన్నయ్య, మీకు వినిపిస్తోందా? ఒక్కసారి ఇలా చూడండి. చూడండి, మోటు పత్లు అక్కడ ఉన్నారు. మిత్రులారా, ఇలాంటి కష్ట సమయంలో మనందరం ఏకమవ్వాలి. మనమందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ మమ్మీస్ ని సిటీ నుంచి తరిమి కొట్టగలుగుతాం. రాత్రికి అవి ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఏమన్నారు? వినిపించట్లేదు. పైకి వచ్చి చెప్పండి. పైకి రండి. పద, పైకి వెళ్దాం. చాలా గట్టిగా అరిచాను కదా, ఎందుకని మీ అందరికీ వినిపించలేదు? ఎప్పుడో చెప్తాం. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? కొట్టండి, కొట్టండి, వీళ్ళని కొట్టండి, వదలకూడదు, కొట్టండి. కొట్టండి. అదిగో పారిపోతున్నారు. కొట్టండి, కొట్టండి. ఆగండి. అరే, ఎక్కడికి ఆగండి, వెళ్తున్నారు? ఇదిగో, ఇదిగోండి. ఇదిగో. కొట్టండి, కొట్టండి. కొట్టండి. పెద్దన్నయ్య, నాకేమీ అర్థం కావడం లేదు. ఇన్ని మమ్మీస్ ఒకేసారి ఎలా వచ్చాయి? డాక్టర్ జట్కా, మీరు మీ డ్రోన్ ని ఎగిరేలా చేసి అసలు విషయం ఏమిటో తెలుసుకోగలుగుతారా? కనీసం అసలు ఏం జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు కదా. అరే మిత్రమా, సహోదరుడా, డ్రోన్ కి అవసరం ఏముంది? ఇదిగో ఈ హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోదాం. అరే, అతను జాన్ ద డాన్ కదా. నకిలీ మమ్మీలాగా వేషం వేసుకున్నాడు. అదే వేషంలో దొంగతనాలు చేస్తున్నాడు. పతులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఈ విదేశంలో జాన్కి ఎలా బుద్ధి చెప్పాలి? ఏదోటి ఆలోచించు. ఐడియా. ఈ సిటీలో మోటు పతుల్ని అందరూ కొడుతున్నారు. ఇంకా నా చేతికి దోచుకున్న సొమ్మంతా వచ్చేసింది. ఓ బాస్, ఓ ఎంత మంచి కవిత చెప్పారు. కవితలు వదిలిపెట్టి ఇటు చూడు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, ఇటలీకే డాన్ అవుతాడు. ఏంటా శబ్దం? రండి వెళ్ళి చూద్దాం అదేంటో. రండి. ఈ మమ్మీస్ ఎక్కడి నుంచి వచ్చారు? బాక్సులన్నీ ఆడుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి కూడాను. నిజమైన మమ్మీస్ అన్నిటికీ ప్రాణాలు వచ్చాయి. రండి, దోచుకున్న సొమ్ముతో మనం ఇక్కడి నుంచి పారిపోదాం. త్వరగా రండి. రండి, తీసుకోండి, తీసుకోండి. రండి, రండి, త్వరగా రండి. హలో ఫ్రెండ్, ఎన్నో సంవత్సరాల తర్వాత మా స్నేహితులైన మీరు మళ్ళీ కలుసుకున్నారు. పదండి, పార్టీ చేసుకుందాం. లెట్స్ డు మమ్మీ డాన్స్. పార్టీ తరువాత మమ్మీ ప్రపంచానికి వెళ్దాం. మమ్మీ డాన్స్. వద్దొద్దు, మేము మమ్మీస్ ప్రపంచానికి రాము. మాకు ఆ చోటొద్దు, మేము మనుషులు. అంత డూప్లికేట్. మీరు మమ్మీలు కాదు, మనుషులు. తినడానికి మాకు ఆహారం దొరికింది. ఏం మెటీరియల్ దొరికింది? మేము మనుషులం, మీకు ఆహారం అవ్వం. మమ్మల్ని మీరు క్షమించండి. మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి, వదిలేయండి. ఇన్స్పెక్టర్ చింగం, we are here.
మోటోపతులు మీరా? మీరిద్దరూ ఎప్పుడు నా వల్లోని చిక్కుకోనట్టున్నారు. అరెస్ట్ దెమ్, వాళ్ళని జైలుకి తీసుకువెళ్ళండి. అంతకు ముందు నేను వాళ్ళకు చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. అరే జాన్, నువ్వు యూరప్ ట్రిప్ కి వచ్చావు. కనీసం ఇక్కడైనా నీ అలవాట్లన్నీ మార్చుకోవచ్చు కదా. చాలా అందమైన ప్రదేశం ఇది. తిరుగు, ఆనందించు, ఎంజాయ్ చెయ్యి. నీ పాత పద్ధతుల్ని దయచేసి మర్చిపో, లేదంటే అసలైన మమ్మీ వచ్చేస్తుంది. మమ్మీ వద్దు వద్దు, తీసుకెళ్ళదు బాబు, తీసుకెళ్ళదు. నువ్వు ఏదంటే అడుగు. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎదుగోండి అయ్యా, అందరూ కాయిన్స్ తీసుకోండి. ఇందులో కాయిన్స్ వేస్తే మంచిది జరుగుద్దని చెప్తారు. హలో సార్. ప్లీజ్ డోంట్ షౌట్. మాకు మీ సాయం కావాలి. ప్లీజ్ సేవ్ ద వరల్డ్. మిస్టర్ డి 1000 సంవత్సరాల తర్వాత మేల్కోబోతున్నారు. ఆయన ప్రపంచంలో ఆయన ఆధిక్యతని చాటుకోవాలని కలలు కంటున్నారు. ప్రపంచం ఆపదలో ఉంది. టైం చాలా తక్కువగా ఉంది. ఏంటి, ప్రపంచం ప్రమాదంలో ఉందా? నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. కానీ స్వీట్ లిటిల్ మర్మేడ్, ఇంతకీ మిస్టర్ డి అంటే ఎవరు? మిస్టర్ డి అంటే మిస్టర్ డెవిల్. మోటోపతులు, మనం ఎక్కడికి వెళ్ళా సరే మీరు సమస్యలకి అడ్రస్ ఇవ్వడం మాత్రం మర్చిపోవడం లేదు. మనం టూర్కి వచ్చావా లేక ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చావా? గసిటరాం, ప్రపంచాన్ని కాపాడకపోతే మనం ఎక్కడికి వెళ్ళేది? స్వీట్ లిటిల్ మర్మేడ్, మాతో చెప్పు. ఈ విషయాన్ని నువ్వు మాతోనే ఎందుకని చెప్తున్నావు? వేరే ఎవరికైనా చెప్పొచ్చుగా. ఎందుకంటే మేము మా సీ వరల్డ్లో మీరు చేసిన ఎన్నో కార్యక్రమాల గురించి గొప్పగా విన్నాం. మేము చూసాం కూడా. మీరు చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ప్రపంచానికి డీ నుంచి వచ్చే ఆపదని తొలగించాలి. మేము కూడా నీతో పాటు వస్తాం. ఏంటి పెద్దనయ్య, వెళ్దామా? వెళ్దాం. ముందు మీరు ఈ క్యాప్సూల్ వేసుకోండి, అప్పుడే మనం నీటిలో శ్వాస పీల్చుకోగలము. అదిగో ప్యాలెస్ పైన చూడండి. తనే మిస్టర్ డి. తను ఏ టైంలో ఉన్నా నిద్రలేస్తాడు. తను నిద్రలేచే టైం అవుతుంది. లగైతో అమ్మమ్మ, స్టాచ్యూకి ప్రాణం వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మేలుకున్నాను. అరే మిత్రులారా, సహోదరులారా, నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తాను. అతనికి ఎగరడం కూడా తెలుస్తుంది. దీన్ని మనం ముందు రీసెర్చ్ చెయ్యాలి. మీ రీసెర్చ్ కంటే ముందు తను మిమ్మల్ని కనుక్కునే ప్రయత్నాన్ని చేస్తాడు. తను చాలా డేంజరస్. సమయం తక్కువగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యమ్మో, టైం తక్కువగా ఉందని చెప్పిందే చెప్పి ఎందుకలా భయపెడతావు? టైం ఎంత తక్కువైనా ఉండొచ్చు,
ఏదైనా మార్గం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎలాగైనా మనం ఈ వరల్డ్ ని కాపాడి తీరాలి. ఏమంటావు పత్రు? అవును మోటు, నువ్వు చెప్పింది నిజమే. మనం వెనుకంజ వేయకూడదు. పదండి. ముందు మనం ఈ ప్యాలెస్ లోకి వెళ్ళి దీన్ని కలిసే తీరాలి. బాయ్ బాయ్. జాగ్రత్త. మీరెవరు? ప్యాలెస్ లోకి ఎలా వచ్చారు? మిస్టర్ డి, మేము ఇక్కడికి ఎలా చేరుకున్నామన్నది ఇంపార్టెంట్ కాదు. నీకు ఎలాంటి హక్కు లేదు బయట ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడానికి. యూ విల్ స్టాప్ మిస్టర్ డి. సామాన్య ప్రజల్లారా, నోబడీ క్యాన్ స్టాప్ మీ. నేను 1000 సంవత్సరాల తర్వాత మేలుకున్నాను. నేను ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలుతాను. మిస్టర్ డి, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నీ కల నెరవేరకుండా దాన్ని నాశనం చేయడానికే వచ్చాం. ఇంప్రెసివ్. నువ్వు మిస్టర్ డీని ఆపుతావా? చూస్తాను. అవును, నేను ఆపుతాను. నేనే నిన్ను అడ్డుకుంటాను. మోటు, నువ్వు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. మిస్టర్ డి నిన్ను అంతం చేస్తాడు. ఏయ్, ఏయ్. యూ స్టాప్. అరే డి అన్నయ్య, నేను ఆగను. ఈ దారి చాలా దుమ్ముగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎటు వెళ్ళాడు? అదిగో ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాడు. ఓ, థ్యాంక్ యూ. అది స్టాచ్యూ కదా, స్టాచ్యూ ఎలా మాట్లాడగలిగింది? వాడు నన్ను మూర్ఖుడిని చేశాడు. వాడిని కాపాడు. మీకు ఎంత ధైర్యం? నన్ను చూసి నవ్వుతారా? నవ్వకుండా ఏడవమంటావా? ఒక్కసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో. నా ఫేస్ ఏమైంది? మీ వల్ల నా ఫేస్ అంతా బ్లాక్ గా మారిపోయింది. నౌ యుల్ ఆల్ బి ఫినిష్డ్. అయ్యమ్మో! ఇవి ఫ్రూట్స్ కావు, మన ఆయుధాలు. కమాన్. అరే మోటు మిత్రమా, సహోదరుడా, దీంతో మనం చేద్దాం డీతో వార్. మిస్టర్ డి అన్నయ్య, వాటర్ మిలన్ అంటే ఇష్టమే కదా? అది నాకు ఇష్టమే, కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. నువ్వు వదలొద్దు, కానీ నేను ఇప్పుడు వదులుతాను. చూడు, ఓపెన్ యువర్ మౌత్. నాకు దుర్వాసన అంటే అసలు పడదు, కానీ నన్ను మీరు ఇలా మార్చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టను. ప్రపంచాన్ని మనం కాపాడచ్చు, కానీ ఇక్కడ మనల్ని ఎవరు కాపాడతారు? అందరూ ఫ్లయింగ్ హెల్మెట్లు పెట్టుకుని ఎగిరిపోండి. అతని బలహీనత దుర్వాసన అన్నమాట. వెంటనే కిందకు వెళదాం, పదండి. ఏయ్, ఏయ్.
మిస్టర్ డి నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచన మానేస్తావా లేక ఫైట్ చేస్తావా? ఐ విల్ ఫినిష్ యు. ఎవరిని విడిచిపెట్టను. అరే అరే ఏంటిది? నన్ను డర్టీగా మార్చేశారు. అరే మీరందరూ చాలా డర్టీగా ఉన్నారు. మీ ప్రపంచంలో అందరూ కూడా ఇలాగే ఉంటారా? అరే మిస్టర్ డి, అక్కడ మాలాంటి కోట్ల ప్రజలు ఉన్నారు. ఏంటి మీలా కోట్ల ప్రజల? 5గురు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు. ఓ మై గాడ్, ఇక కోట్ల మంది అయితే ఏం చేస్తారు? ఒక షరతు మీద వదిలిపెడతాం, నువ్వు మళ్ళీ వెళ్ళి నిద్రపోవాలి. ఇంకెప్పుడు అవుట్ సైడ్ వరల్డ్ లోకి రాకూడదు. అర్థమైంది. నేను ఇక ఎప్పటికీ రాను. నేను బయలుదేరుతున్నాను. అదిరింది. మిస్టర్ డి నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. మనం ఈ ప్రపంచాన్ని కాపాడాం పత్రు. అరే మిత్రమా, సహోదరుడా, ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరాలి. తరువాత EFGH కూడా వచ్చేస్తారేమో. బయలుదేరదాం. పదండి. మోటు పత్లు, మీకేం కాలేదు కదా? ఏమైంది? మిస్టర్ డి పోయాడా? అరే మై డియర్ లిటిల్ స్వీట్ మర్మైడ్, మేం మిస్టర్ డీని శాశ్వతంగా నిద్రపోయేలా చేశాం. ఇక నువ్వు ఏ దిగులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మోటు పత్లు, మీకు చాలా చాలా థ్యాంక్స్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.